ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యము మనకి సమాధానం అనుగ్రహిస్తుంది, మళ్ళీ సంతోషంతో నింపుతుంది. దేవుని వాక్యం ద్వారా మనం అన్ని విషయాలు ఆస్వాదించబడతాం. అలాంటి దేవుని వాగ్దానాన్ని ఈరోజు ధ్యానం చేద్దామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. దేవునికున్న ఒక పేరు ఎమాన్యుల్ అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడు అని. దేవుడు మనల్ని విడిచిపెట్టరు. మోషే గారు చనిపోయారు, దాని తర్వాత యెహోషువ నాయకుడిగా నిలబడుతున్నారు. ఆ సమయంలో దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను విడిచిపెట్టను, నీతో పాటు వస్తానని. మన ఒంటరితనంలో, మన కష్ట సమయంలో దేవుడు మనకు తోడై ఉంటారు, మనల్ని విడిచిపెట్టరు. ఒకసారి ఒక 10 మంది సైంటిస్టులు అందరూ కూడా వెకేషన్కి వెళ్ళారంట. అలా వెళ్ళినప్పుడు ఒక క్లిఫ్ మీదకి, అంటే కొండ చివరి భాగం మీదకి వెళ్ళారు. ఆ పైనుంచి కొంచెం కిందకి చూస్తే ఒక మొక్క కనబడుతుంది. ఆ మొక్క మీద పరిశోధన చేయాలనుకున్నారు, టెస్ట్ చేయాలనుకున్నారు. ఆ మొక్క కోద్దామంటే వారికి అందట్లేదు. ఎవరైనా నడుముకు తాడు కట్టుకుని దిగితే అందుతుంది. అయితే వీళ్ళంతా చాలా లావుగా ఉన్నారు. కాబట్టి ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఉంటే, బక్కగా ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఉంటే వాడిని పిలిచి, బాబు నీ నడుముకు తాడు కడతాం, తాడును మేము గట్టిగా పట్టుకుంటాం, నువ్వు కొంచెం కిందకి దిగి ఆ మొక్కను పీకిరా అంటే దిగట్లేదు, పోనీ అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఆ సమయంలో ఏం చేస్తే వెళ్తావంటే, ఆ తాడు మా నాన్నగారు పట్టుకుంటే వెళ్తానన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ నాన్న పిలిచాడు. వాళ్ళ నాన్నేమో ఈ చిన్న అబ్బాయి కన్నా బక్కగా ఉన్నాడు. సరే అని చెప్పి ఆ అబ్బాయి నడుముకు తాడు కట్టారు. వాళ్ళ నాన్న చేతికి తాడు ఇచ్చారు, వీళ్ళు కూడా తాడు పట్టుకున్నారు. అబ్బాయి దిగాడు, మొక్క తెచ్చాడు. తర్వాత అడిగారు, బాబు మేము 10 మంది ఉన్నాం, మీ నాన్నకంటే మేము చాలా బలంగా ఉన్నాం, మీ నాన్న చాలా పక్కగా ఉన్నాడు, గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు, మరి మేము పట్టుకుంటే దిగనన్నాం, మీ నాన్నగారు పట్టుకుంటేనే దిగుతానన్నాం. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడు ఇలా ఆన్సర్ చెప్పాడంట, ఏంటంటే మీరు ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా తేడా జరిగినా తాడు విడిచిపెట్టేస్తారు, కానీ మా నాన్న అలాంటి వాడు కాదు. మా నాన్న నాతో పాటు కిందకు దూకేస్తాడేమో కానీ తాడు మాత్రం విడిచిపెట్టడు అన్నాడంట. నిజమే, మన దేవుడు మనల్ని ఏ టైంలోనూ కూడా విడిచిపెట్టడు. ఒంటరిగా ఉన్న యాకోబుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడే. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? ఐగుప్తు దేశంలో దేవుడే. దానియేలుకి ఎవరు తోడై ఉన్నారు? బబులోను దేశంలో దేవుడే. ఆయన మనకి తోడై ఉండి దేవుడు, మనతో పాటు వచ్చే దేవుడు ఆయన. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని అగ్నిగుండంలో విసేస్తే 4వ వాడిగా దేవుడు వారి మధ్య ఉన్నారు. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే తన పాదముద్రలు చూసుకున్నాడంట. ఒక వ్యక్తికి ఎన్ని పాదముద్రలు ఉంటాయి? 2 కదా, కానీ అతనికి 4 పాదముద్రలు కనబడుతున్నాయి. అదేంటివి, నేను ఒక్కడనే కదా, 4 పాదముద్రలు కనపడుతున్నాయి ఏంటి, 4 ఫుట్ ప్రింట్స్ కనపడుతున్నాయి ఏంటి అని చూస్తే, అప్పుడు దేవుడు అన్నారంట, నీతో పాటు నేను వస్తున్నాను, మిగతా 2 పాదముద్రలు నావని. సరే అని చెప్పి ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కొండలు, లోయలు, ముళ్ళ కంపలు ఇలాంటి ఉన్న ప్రాంతంలో 2 పాదముద్రలే కనపడుతున్నాయి. అనుకున్నాడంట, ప్రభువా కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టేశావు, స్ట్రైట్ రోడ్లో మాత్రం నువ్వు నాకు తోడుగా వచ్చావు అంటే అని. అప్పుడు దేవుడు అన్నారంట, ఆ పాదముద్రలు సరిగ్గా చూడమని. ఆ లోయల్లో, కొండల్లో, ముళ్ళకంపల్లో ఉన్న పాదముద్రలు అతనివి కాదు, దేవునివి. ప్రభువా ఇవి నావి కాదు, నీవే కదా అంటే, అప్పుడు దేవుడు అన్నారంట, అవును, నేను నిన్ను ఆ కష్ట సందర్భంలో ఎత్తుకుని నడిపించానని. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశారని, కానీ మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన నిందల్లో, అవమానాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఆయన మనకు తోడుగా వస్తున్నారు. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టరు? బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను విడిచిపెట్టడని. దేవుడు జాలి కలిగిన వాడు కాబట్టి, దయ కలిగిన వాడు కాబట్టి, హి వాజ్ సో కంపాషనేట్. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడని. లాజరు చనిపోతే క్రీస్తు ప్రభు వారు కన్నీరు కార్చారు. లెప్రసీతో బాధపడుతున్న వ్యక్తిని ఎవరో కూడా ముట్టుకోరు, కానీ క్రీస్తు ప్రభు వారు కనికరము కలిగి, జాలి కలిగి అతను ముట్టి మరీ స్వస్థపరిచారు. బైబిల్లో మంచి సమరయుడు ఉపమానం మనం చూస్తాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు, దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు బాగా కొట్టి ఉన్నదంతా దోచేసుకుని కొనవుపురితో వదిలేశారు అక్కడ. ఆ సమయంలో యాజకుడు అడిగా వెళ్ళాడు, సహాయం చేయలేదు. లేవీయుడు అడిగా వెళ్ళాడు, సహాయం చేయలేదు. అయితే అటుగా ఒక సమరయుడు వెళ్తున్నాడు. పడిపోయిన వ్యక్తి ఏమో యూదుడు. యూదులకి సమరయులకి అసలు పడదు. యూదులే సమరయులను తక్కువగా చూశారు, వారిని పక్కన పెట్టేశారు. యూదులే సమరయులను అవమానించారు. అలాంటిదప్పుడు సమరయుడు ఆనందపడతాడు కదా, మమ్మల్ని తక్కువగా చూస్తారు కదా, ఇప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి, ఇలాంటి వాడికి ఎలాగే జరగాలి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవాలి కదా. కానీ సమరయుడు వదిలేసి వెళ్ళలేదు. తను వెళ్తున్న వాహనం మీద నుంచి దిగి అతని గాయాలు కట్టి పోటుకోలు అని ఇంటి దగ్గర, అతన్ని చూసుకునే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి
అతను బాగా చూసుకోండి, ఇంకేమన్నా ఎక్కువైతే వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ మంచి సమరయుడు ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. మనం చాలాసార్లు దేవుని పక్కన పెట్టేశాం, దేవుని త్రోసివేస్తాం, కొన్నిసార్లు దేవుని మందిరాన్ని మానేసి ఉంటాం, కృతజ్ఞత లేకుండా జీవించుంటాం, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుంటాం. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ఎందుకు విడిచిపెట్టట్లేదు అంటే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి. దేవుడు మన మీద కనికరం చూపిస్తున్నప్పుడే మన మనసు మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఒకసారి పాపం చేస్తూ పాపంలోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు కనికరం చూపించడు. ధనవంతుడు పాతంలోకి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు కనికరం చూపించండి అని, కానీ కనికరం పొందలేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు కనికరం పొందుతావు. నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరాన్ని బహుగా అనుభవిస్తాం. రెండోదిగా బైబిల్ సెలవిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన యెడల కృప చూపిస్తున్నాడని. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టట్లేదంటే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని ప్రేమ శాశ్వతమైంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రులుగా ఉండగా క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన రక్తం చిందించాడు. అదంతా దేవుని ప్రేమ. మన కోసం ఆయన అవమానం గుండా వెళ్ళాడు. మనల్ని పాపం నుండి రక్షించాలని, మనల్ని పరలోక రాజ్య నివాసులుగా చేయాలని, మనం ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడే ఆయన సిలువ యాగమంతా చేశాడు. అందుకే సిలువను చూసినప్పుడల్లా మనకి దేవుని ప్రేమ గుర్తుకు రావాలి. ఆ స్థానంలో ఉండాల్సింది నేను, కానీ దేవుడు నా స్థానాన్ని తీసుకున్నాడని మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మూడోదిగా బైబిల్లో రాయబడింది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని. దేవుడు మనకి నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు. బైబిల్లో యోబు గారికి కూడా స్నేహితులు ఉన్నారు. నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారు అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే నా స్నేహితులు ఆదరిస్తారనుకుంటే వారు ఆదరించట్లేదు, బాధకే కర్తలయ్యారు, వారు నాకేం సహాయం చేయట్లేదని. మన కష్టం వచ్చినప్పుడు కూడా మనకు తోడుగా ఎవరైతే ఉంటున్నారో వారే మనకు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులని. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏమీ లేనప్పుడు కూడా మన పక్షం నిలబడేవారే, వారే నిజమైన స్నేహితులు, వారే నిజమైన బంధువులు. క్రీస్తు ప్రభువారు మనకు నిజమైన స్నేహితుడు. క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు, నేను మిమ్మల్ని శిష్యులను పిలవక స్నేహితులను పిలుస్తానని. నా ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారందరూ నాకు స్నేహితులు అవుతారని ప్రభు చెప్పారు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అలాంటి స్నేహితుడు మన దేవుడు. మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడి దేవుడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టడు. ఆయన మనకి నిజమైన స్నేహితుడు కాబట్టి మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు తోడై ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి, వారికి తోడుగా ఉండండి, అన్ని విషయాలు వారికి సహాయం చేయండి, వారికి తోడుగా మీరు వెళ్ళండి. ప్రభువా యేసయ్యా, మీరు మా మీద కనికరం చూపించే దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మాకు నిజమైన స్నేహితుడు, మీకు వందనాలు యేసయ్యా ప్రభువా. ఇమ్మానుయేలు ప్రభువా, ఈ వాగ్దానం వీక్షించే వారందరికీ తోడైండండి, కృప చూపించమని, మేలు చేయమని, అన్ని విషయాలు వారిని సఫలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.